హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. అందరికీ నమస్కారం అండి. మన బడ్జెట్ 2026 వచ్చేసింది. మార్కెట్ అప్ అండ్ డౌన్స్, ట్రేడర్ల అసంతృప్తి ఒకవైపు, ఇన్వెస్టర్ల అసంతృప్తి వైపు, దేశ భవిష్యత్తును మార్చే న్యూ ఏజ్ థీమ్స్ మరోవైపు అండి. ఈ సంవత్సరం యూనియన్ బడ్జెట్ 2026-2027 లో ఒక గేమ్ చేంజింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. అదే డేటా సెంటర్స్ అండ్ క్లౌడ్ సర్వీసెస్ సెక్టార్ కి 2047 వరకు ట్యాక్స్ హాలిడే ఇచ్చారు. అంటే ఎవరికైనా ఫారిన్ కంపెనీ ఇండియాలో డేటా సెంటర్ స్థాపించి అక్కడ నుండి గ్లోబల్ క్లయింట్స్ కి క్లౌడ్ సర్వీసెస్ ని అందిస్తే వారికి 2047 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ లభిస్తుందన్నమాట. ఇదేం చిన్న విషయం కాదండి. మన భారతదేశాన్ని గ్లోబల్ డేటా హబ్ కు మార్చేందుకు ఇది ఒక పెద్ద విజన్ అని చెప్పుకోవచ్చు. ఈ పాలసీ ద్వారా మన గవర్నమెంట్ 2 లక్ష్యాలను సాధించాలనుకుంటుంది. ఒకటి, భారీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ను అట్రాక్ట్ చేయడం. 2, అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని వేగంగా అభివృద్ధి చేయడం. దీని కింద ఈ సెగ్మెంట్ లో బెనిఫిట్ అవ్వటానికి అవకాశం ఉన్న 3 స్టాక్స్ గురించి మనం బ్రీఫ్ గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి. ఫ్రెండ్స్, ఇది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది. ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు, గుర్తుపెట్టుకోవాలి. మన లిస్ట్ లో ఫస్ట్ కంపెనీ అనంతరాజ్ స్టాక్ అండి. గతంలో చాలా సార్లు ఈ స్టాక్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ కంపెనీ ఒక ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్. వీరికి ప్రధానంగా ఐటీ పార్కులు, కమర్షియల్ కాంప్లెక్స్లు, హాస్పిటాలిటీ ప్రాజెక్టులు, సెజ్లు, షాపింగ్ మాల్స్, రెసిడెన్షియల్ ప్రాజెక్టులు నిర్మాణంలో నిమగ్నమై ఉన్నారు. వీరి ప్రధాన బిజినెస్ హౌసింగ్ అండ్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ అయినప్పటికీ అనంతరాజ్ క్లౌడ్ అనే ద్వారా కంపెనీ డేటా సెంటర్స్ సెక్టార్ లోకి ప్రవేశించింది. ఇటీవలే కంపెనీ హర్యానాలోని పంచకులాలో తన 2వ డేటా సెంటర్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇది 7 మెగావాట్ల ఐటీ లోడ్ ఎబిలిటీతో పనిచేస్తుందండి. దీంతో పాటు బానేసర్ లోని ఫెసిలిటీ సామర్థ్యాన్ని 21 మెగావాట్లకు పెంచడం జరిగింది. Q3 FY26 క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత జరిగిన ఇన్వెస్టర్స్ ప్రెజెంటేషన్ లో మానేసర్ మరియు పంచకులలో క్లౌడ్ సేవల విస్తరణ పనులు తుది దశలో ఉన్నాయని చెప్పేసి అండ్ Q4 FY26 నాటికి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి కంపెనీ తెలుపుతుంది. డిసెంబర్ 2025 నాటికి సేల్స్ 642 క్రోర్స్ ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26% ఉందండి. నెట్ ప్రాఫిట్ అయితే 144 క్రోర్స్ తో కంపెనీ ఆర్థికంగా చాలా బలంగా కనిపిస్తుంది. కంపెనీ చాలా కాన్ఫిడెంట్ గా ముందడుగు వేస్తూ రియల్ ఎస్టేట్ సెక్టార్ లో ఈ ఏడాది ప్రారంభంలోనే కంపెనీ సుమారు 2.6 మిలియన్ చదరపు అడుగుల లాంచ్లను ప్లాన్ చేసింది. దీన్ని సాధించే దిశగా తాము సరైన మార్గంలో ఉన్నామని చెప్పేసి మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేస్తుంది. అంతేకాకుండా డేటా సెంటర్ సెక్టార్ లో దక్షిణ భారతదేశంలో తన ఉనికిని చాటుకునేందుకు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కంపెనీ ఒక కీలక MOA కుదుర్చుకుంది. దీని ద్వారా అదనంగా 50 మెగావాట్ల ఐటీ లోడ్ సామర్థ్యాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్లానింగ్ తో కంపెనీ మొత్తం ప్లాన్ చేసిన డేటా సెంటర్ సామర్థ్యం 357 మెగావాట్లకు చేరుకుంటుందండి. ఇందులో కోలొకేషన్ మరియు క్లౌడ్ సర్వీసెస్ 2 ఉంటాయి. ఇందులో 117 మెగావాట్ల సామర్థ్యం 2028 ఆర్థిక సంవత్సరం నాటికి అందుబాటులోకి రానుంది. తక్కువ అప్పులు అంటే లో డెట్, పటిష్టమైన ల్యాండ్ బ్యాంకు మరియు విస్తరిస్తున్న డేటా సెంటర్ వ్యాపారంలో అనంతరాజ్ ఫ్యూచర్ లో మంచి వృద్ధిని సాధించేందుకు అవకాశాలు చాలా మెండుగా కనపడుతున్నాయి. డెఫినెట్ గా ఈ కంపెనీని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని మానిటర్ చేస్తా ఉండండి. ఫ్రెండ్స్, మన నెక్స్ట్ జాబితాలో 2వ కంపెనీ రైల్టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఈ కంపెనీ మన భారత గవర్నమెంట్ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఒక నవరత్న స్టేటస్ కలిగిన గవర్నమెంట్ కంపెనీ అండి. మన భారతదేశం అంతటా టెలికాం మౌలిక సదుపాయాలు మరియు ఐసిటి సేవలను అందించడంలో ప్రత్యేకమైన స్టేటస్ కలిగి ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ డేటా సెంటర్ల సెక్టార్ లోకి వేగంగా విస్తరిస్తుందండి. ఇప్పటికే గోర్గావ్లో ఒక 8G డేటా సెంటర్ అందుబాటులోకి రాగా ముంబైలో మరో సెంటర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇతర అభివృద్ధి పనుల విషయానికి వస్తే నోయిడాలో ఒక భారీ 10 మెగావాట్ల డేటా సెంటర్ ప్రాజెక్టుల పనులు ప్రారంభమైనాయండి. ప్రాథమికంగా దీని సామర్థ్యం 5 మెగావాట్లుగా ఉంటుంది. తర్వాత దీన్ని 10 మెగావాట్లకు ఎక్స్పాండ్ చేస్తారు. దీనికి సంబంధించిన సివిల్ పనులు ఇప్పటికే వేగంగా కొనసాగుతున్నాయి. కంపెనీ ఆర్థిక వివరాలు పరిశీలిస్తే డిసెంబర్ 2025 నాటికి సేల్స్ 913 క్రోర్స్ గా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 15% గా ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ 62 క్రోర్ గా రీజనబుల్ గా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. ఫ్రెండ్స్, రైల్టెల్ తన ఆర్డర్ బుక్ లో అద్భుతమైన వృద్ధిని కనబరుస్తుందండి. సెప్టెంబర్ 30, 2025 నాటికి కంపెనీ మొత్తం ఆర్డర్ బుక్ విలువ 82.51 బిలియన్లకు చేరుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు 33.17 బిలియన్ల విలువైన ఆర్డర్లను కంపెనీ దక్కించుకుందండి. Q2 ఫలితాల అనంతరం జరిగిన కాన్ఫరెన్స్ కాల్ లో కంపెనీ మేనేజ్మెంట్ తమ ఎబిట్ మార్జిన్ 11-12% వరకు ఉండొచ్చు అని అంచనా వేసింది. ట్రెడిషనల్ రైల్వే టెలికాం సేవల నుండి డిజిటల్ మౌలిక సదుపాయాల రంగంలోకి మారుతున్న రైల్టెల్ ఫ్యూచర్ చాలా ఫ్యూచరిస్టిక్ గా కనిపిస్తుంది. నోయిడాలోని కొత్త డేటా సెంటర్, దేశవ్యాప్తంగా 100కు పైగా 8G డేటా సెంటర్ల ఏర్పాటు ప్లానింగ్స్ మరియు ప్రభుత్వ కార్పొరేట్ సెక్టార్ లో పెరుగుతున్న కనెక్టివిటీ డిమాండ్ ఈ కంపెనీకి ప్రధాన వృద్ధికి కారణాలు కానున్నాయి. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో చివరి కంపెనీ నెట్వెబ్ టెక్నాలజీస్ ఇండియా లిమిటెడ్ అండి. చాలా సార్లు ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం గతంలో కూడా. ఈ కంపెనీ ప్రధానంగా డేటా సెంటర్ల సర్వర్లు, HPC అండ్ సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్స్, ప్రైవేట్ క్లౌడ్ అప్లయన్సెస్ మరియు AI వర్క్ స్టేషన్లు డిజైన్ చేసి తయారు చేస్తుంది. మేక్ ఇన్ ఇండియా చొరవ కింద తన ఫరీదాబాద్ ప్లాంట్ నుండి
ఎన్విడియా, AMD మరియు ఇంటెల్ వంటి దిగ్గజ సంస్థలతో పార్ట్నర్షిప్ కలిగి ఉందండి. ఈ కంపెనీ డేటా సెంటర్ మౌలిక సదుపాయాలకు అవసరమైన ప్రొడక్ట్స్ ను అందిస్తుంది. అయితే డేటా సెంటర్లను నేరుగా నిర్వహించడం లేదా యాజమాన్యం వహించడం మాత్రం చేయదు. డిసెంబర్ 2025 నాటికి కంపెనీ ఫైనాన్షియల్ స్టేటస్ చూస్తే సేల్స్ 805 crore గా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 12% ఉంది అండ్ నెట్ ప్రాఫిట్ అయితే 73 crores ఉంది. ఈ త్రైమాసికంలో కంపెనీ 4504 మిలియన్ల విలువైన ఒక పెద్ద వ్యూహాత్మక ఆర్డర్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసిందండి. కంపెనీ Q3 ఫలితాల అనంతరం మేనేజ్మెంట్ వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే ప్రస్తుతం కంపెనీ వద్ద 5258 మిలియన్ల విలువైన ఆర్గానిక్ ఆర్డర్లు మరియు 17336 మిలియన్ల విలువైన వ్యూహాత్మక ఆర్డర్లు ఉన్నాయండి. ఈ బలమైన ఆర్డర్ బుక్ రాబోయే కొన్నాళ్ల పాటు కంపెనీ కన్సిస్టెంట్ గ్రోత్ ని సాధించడంలో కీలక పాత్ర పోషించనుంది. HPC మరియు ప్రైవేట్ క్లౌడ్ అండ్ AI సిస్టమ్స్ అనే 3 ప్రధాన వ్యూహాలపై దృష్టి పెట్టడం ద్వారా ఈ సెక్టార్ లో వస్తున్న అవకాశాలను నెట్వెబ్ టెక్నాలజీ సమర్థవంతంగా అందిపుచ్చుకుంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, డేటా సెంటర్ మరియు డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్ లో అద్భుతమైన వృద్ధిని కనపరుస్తున్న ఈ 3 కీలక కంపెనీలు. ఒకటి అనంతరాజ్ రియల్ ఎస్టేట్ మరియు డేటా సెంటర్ల కలయికతో కొత్త శిఖరాలను చేరుకుంటుంది. నెక్స్ట్ రైల్టెల్ ప్రభుత్వం అండతో దేశవ్యాప్తంగా ఎడ్జ్ డేటా సెంటర్లను నిర్మిస్తూ డిజిటల్ నెట్వర్క్ లోకి కీలకంగా మారుతుంది. ఇప్పుడు చెప్పుకున్న నెట్వెబ్ టెక్నాలజీస్ మేక్ ఇన్ ఇండియా మంత్రంతో సూపర్ కంప్యూటింగ్ అండ్ AI సర్వర్ల రంగంలో తిరుగులేని వృద్ధిని సాధిస్తుందండి. భారతదేశం డిజిటల్ విప్లవం వైపు దూసుకుపోతున్న ఈ తరుణంలో ఈ కంపెనీల ఆర్డర్ బుక్స్ మరియు ఆర్థిక ఫలితాలు చాలా ఆప్టిమిస్టిక్ గా ఉన్నాయి. అయితే ఏదైనా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మీ యొక్క ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ని సంప్రదించడం లేదా మీ ఓన్ గా రీసెర్చ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇవి ఈ రోజు విషయాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన మిత్రులు కూడా షేర్ చేయండి. మరిన్ని స్టాక్ మార్కెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.